కిష్కింధ గుహ దాదాపుగా 5000 సంవత్సరాల తరువాత కనుగొనబడింది. ఆ గుహలో వాలి యొక్క శరీరం ఉన్నట్లు కూడా తెలిసింది. ఈ సంఘటన వెనుక ఉన్న రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. కిష్కింధకు రాజైన వాలి దేవేంద్రుడి కొడుకు. బ్రహ్మదేవుడి ద్వారా ఒక వరం కూడా పొందాడు. ఆ వరం వల్ల వాలితో యుద్ధం చేసే వ్యక్తి యొక్క శక్తి తనలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల వాలిని ఏ వ్యక్తి గెలవడం సాధ్యం కాదు. వాలి తన సోదరుడైన సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి తొలగించి అతని ఆస్తిని, రాజ్యాన్ని, భార్య రూమాను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం దగ్గర ఆశ్రయం పొందాడు. అక్కడికి వాలి వెళ్ళలేడు. అందుకే సుగ్రీవునికి రక్షణ లభించింది. వాలికి ఒక శాపం ఉంది. అతను ఋష్యముఖ పర్వతంపై కాలు పెడితే అతని తల 21,000 ముక్కలుగా పగిలిపోతుంది. అందుకే సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంపై తన గుహను నిర్మించాడు. అక్కడ అతను శ్రీరాముడితో భేటీ అయ్యాడు. ఆ తర్వాత శ్రీరాముడు సుగ్రీవునికి సహాయం చేశాడు. చివరికి వాలిని సంహరించాడు. రామాయణంలోని ఈ కథ మనందరికీ తెలుసు. కానీ వాలి మరణానంతరం ఏం జరిగిందో, అతని శరీరానికి ఏం జరిగిందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. మరణం తర్వాత కూడా వాలి తన మరణానికి కారణమైన శ్రీరామునిపై ప్రతీకారం తీర్చుకున్నాడట. ఈ వీడియోలో ఇంతకు ముందు మీరు ఎప్పుడూ వినని ఒక రహస్యం మీతో పంచుకోబోతున్నాను. ఆ రహస్యం మీరు ఎవ్వరూ ఊహించనంత గొప్పగా ఉంటుంది. అందుకే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కిష్కింధ గుహలో జరిగిన ఈ సంఘటనను గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. ఈ కథ సుమేష్ శర్మ అనే వ్యక్తి నుంచి ప్రారంభమవుతుంది. అతనికి రామాయణంపై చిన్ననాటి నుంచి చాలా అభిరుచి ఉండేది. అతను తన చిన్నతనం నుంచి రామాయణంలోని ప్రదేశాలను స్వయంగా చూడాలని కలలు కంటూ ఉండేవాడు. శ్రీలంకలోని చిత్రకూట్, శబరి ఆశ్రమం వంటి ప్రదేశాలను ఇప్పటికే సందర్శించాడు. తర్వాత అతనికి సుగ్రీవ గుహను స్వయంగా చూసి అనుభూతి పొందాలని కోరికొచ్చింది. అందుకే కిష్కింధ గుహకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ గుహలో ఇప్పటికీ శ్రీరాముడు, లక్ష్మణుడి అడుగుజాడలున్నాయి. ఈ ప్రాంతం పూర్వం కిష్కింధ నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతానికి ఇది కర్ణాటక సమీపంలోని హంపి నగరంలో ఉంది. ఈ గుహ ఇప్పటికీ సందర్శకులను ఆకర్షించడం విశేషం. ప్రస్తుతం కర్ణాటకలోని హంపిలో ఉన్న సుగ్రీవ గుహ ఆ రోజుల్లో రామాయణ కాలం నాటికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ గుహ ఇప్పుడు కూడా పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుండడంతో ఇది ఎంత ప్రత్యేకమైందో అర్థమవుతుంది. రామాయణంలో హనుమంతుడు సుగ్రీవుణ్ణి కలిపి శ్రీరాముడితో అతన్ని స్నేహం చేయించాడు. సోమేర్ శర్మ అనే వ్యక్తి యూపీఎస్సీ కోసం చదువుతూ తన స్నేహితుల గ్రూప్తో ఈ గుహను సందర్శించాడు. ఆ ప్రదేశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి రామాయణంలో చెప్పిన అనేక సాక్ష్యాలను కూడా అక్కడ కనుగొన్నాడు. అయితే కొంత సమయం తరువాత సోమేష్ శర్మ తన గ్రూప్ నుంచి దూరంగా వెళ్లి అడవితో నిండిన పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతాన్ని చూస్తూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకున్నాడు. సోమేష్ శర్మకు ఆ గుహలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా తన శరీరంలో తీవ్రమైన అలసట అనుభవించాడు. శరీరం డీహైడ్రేట్కు గురైంది. దీంతోపాటు లోపల ఏదో విచిత్రమైన బలహీనతను కనుగొన్నాడు. చుట్టూ నీటి కోసం ఎంత చూసినా ఎక్కడా సరైన ఏర్పాట్లు లేవు. పరిస్థితి మరింత దిగజారుతున్నప్పుడు నీటి కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ వెతుకులాట ఒక ప్రాచీన గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ గుహలోకి వెళ్ళగానే ఒక పురాతనమైన, శుభ్రంగా కనిపిస్తున్న ఒక శవపేటిక లాంటిది కనిపించింది. అక్కడ చాలా సురక్షితంగా అనిపించింది. అలాగే అది అతన్ని రక్షిస్తుంది అనే భావన కలిగింది. జాగ్రత్తగా ఆ పేటికను తెరిచి చూడగా లోపల కనిపించిన దృశ్యం చూసి అతని శరీరం కంపించిపోయింది. అది ఒక పెద్ద వానర శరీరం. ప్రత్యేకమైన పదార్థాలతో పూసి సురక్షితంగా ఉంచారు. అది చాలా సంవత్సరాలుగా ఆ రూపంలోనే నిలిచి ఉండిపోయినట్టుగా కనిపిస్తోంది. కిష్కింధ ప్రాంతంలోని ఆ కొండల్లో ఈ దృశ్యం చూసినప్పుడు సోమేష్ శర్మ చాలా భయపడ్డాడు. అతను దాన్ని మళ్లీ యథావిధిగా మోసి ఆ గుహ వదిలి బయటికి పారిపోయాడు. ఆ తర్వాత కొంత ధైర్యం తెచ్చుకుని బయటకొచ్చి మళ్లీ తన స్నేహితులను కలిసి తను చూసిన ఆ సంగతులను వివరించాడు. స్నేహితులతో చర్చించిన తర్వాత సోమేష్ శర్మకి ఎక్కడలేని ఆనందం కలిగింది. అది సుగ్రీవునికి సంబంధించిన అంశమని అతనికి తెలిసొచ్చింది. సుగ్రీవ గుహ బయటికి తిరిగి వెళ్లిన సోమేష్ శర్మకు తన ఆరోగ్యం బాగున్నట్టుగా అనిపించింది. తిరిగి తన స్నేహితులతో పాటు ఆ గుహ లోపల ఉన్న పేటికను చూడ్డానికి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. స్నేహితులు కూడా దాన్ని స్వయంగా తమ కళ్లతో చూసేందుకు ఉత్సాహం చూపించారు. అలా ఆ గుహ లోపల చూడ్డానికి వెళ్లిన వాళ్ళకి అందరికీ తమ శరీరంలో నీరసం ఆవహించినట్టు, బలహీనత పొందినట్లు అనిపించింది. నీటి జాడ కోసం అంతా వెతికారు, కానీ లాభం లేదు. చివరికి అందరూ గుహ ప్రాంతానికి తిరిగి వెళ్లారు. అందరి మనసులో ఒకే ప్రశ్న వచ్చింది. ఆ అడవిలో ఆ గుహ ఉన్న ప్రాంతానికి వెళ్లిన వెంటనే అందరి ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తోంది? కిష్కింధకి చెందిన ఆ అడవి ప్రాంతంలో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉందా? ఈ ప్రాంతంలో ఒక రకమైన శక్తి ఉంటుంది. అది శరీరంలోని మొత్తం శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక సాధువు అక్కడ తిరుగుతుండడం చూసిన సోమేష్ శర్మ, అతని స్నేహితులు ఆ ప్రాంతం గురించి ఆ సాధువును అడుగుతారు. వారి మాటలను విన్న సాధువు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ విషయాల వెనుక నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
సాధువు వాళ్లతో ఆ ప్రాంతానికి వెళ్లడం అంటే మరణాన్ని ఆహ్వానించడమేనని, ఎందుకంటే అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎప్పుడూ తిరిగి రాలేదని చెప్పాడు. ఆ గుహలో కిష్కింధరాజు వాలి శరీరం ఇంకా భద్రంగా ఉంది. దానికి గోకుర వంశానికి చెందిన వారు భద్రత కల్పిస్తున్నారు. వారికి ఉన్న వరం వల్ల అతని వద్దకు వచ్చే వారందరూ యముడి దగ్గరకు వెళ్ళిపోతారు. వాలి బ్రహ్మదేవుని అనుగ్రహం పొందినవాడని చెబుతారు. అతని శక్తి అద్భుతమైంది. ఎవరు అతనితో యుద్ధం చేసినా లేదా అతనికి ఎదురుగా నిలిచినా వారి శక్తి వాలి తీసుకుంటాడు. కిష్కింధ యొక్క పర్వత ప్రాంతాల్లో కూడా వాలి ప్రభావం కనిపిస్తుంది. ఏ మనిషి ఆ ప్రాంతంలో అడుగుపెట్టినా అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. అలసటగా అనిపిస్తుంది. శక్తి సగం పోయినట్లుంటుంది. ఇది వాలి శరీరంలో ఉన్న ప్రత్యేక శక్తికి కారణమని చెబుతారు. అందరూ ఈ విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. శ్రీరాముడు వాలిని వధ చేసిన తర్వాత కూడా ఆ గుహలో వాలి శరీరం ఇప్పటికీ ఎందుకుందో అనే ప్రశ్న వాళ్ళందరికీ కలిగింది. ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం సాధువు చెప్పినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు ఏ రామాయణ సిరీస్లో తెలియని నిజాలు తెలుసుకుంటారు. రామాయణ కాలంలో 2 రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు దుందుభి, మాయావి. వీరు మహాభయంకరమైన రాక్షసులు. మాయావి హేమ అనే వ్యక్తి కుమారుడు. హేమ రావణుడి భార్య మండోదరికి మామ అవుతాడు. మాయావికి చిన్న తమ్ముడు దుందుభి. అతడికి తన శక్తిపై చాలా గర్వం ఉండేది. అందుకే అతను సముద్రానికే తనతో యుద్ధానికి రమ్మని సవాల్ వేశాడు. కాని సముద్రం, నేను నా పరిమితులను దాటలేను, అందువల్ల పర్వతాల దగ్గరకు వెళ్లి యుద్ధానికి పిలవమని చెప్పింది. అందువల్ల దుందుభి హిమాలయ పర్వతానికి వెళ్లి యుద్ధానికి సవాల్ విసిరాడు. హిమాలయం కోపంగా స్పందించింది, కానీ తన పరిమితుల వల్ల యుద్ధం చేయలేదు. తర్వాత దుందుభి వాలిని ఎదుర్కొనేందుకు వెళ్ళాడు. వాలి ఆ సవాల్ను తిరస్కరించలేకపోయాడు. ఎందుకంటే అతడిని యుద్ధానికి ఆహ్వానించిన ఎవరి సవాల్ను అయినా తిరస్కరించడం అతడికి అలవాటు లేదు. కానీ వాలి శక్తిని దుందుభి అంచనా వేయలేదు. దుందుభి ఒక ఎద్దు రూపంలో వాలి మీద దాడి చేశాడు. కానీ వాలి అతన్ని వెంటనే చంపేశాడు. వాలి అతన్ని భయంకరంగా దూరంగా విసిరేసి అతని శవం ఋష్యముఖ పర్వతంపై పడేశాడు. రక్తమోడుతున్న శవం మతంగముని ఆశ్రమంపై పడింది. ఈ సంఘటన మతంగమునికి కోపం తెప్పించింది. దాంతో ఆయన వాలికి శాపం ఇచ్చాడు. వాలి ఋష్యముఖ పర్వతం మీద పాదం పెడితే వాలి తల ముక్కలవుతుందని శాపం ఇచ్చాడు. మాయావి తన చిన్న తమ్ముడు మరణించాడని తెలుసుకుని వాలి మీద దాడి చేయడానికి బయలుదేరాడు. వారు యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ యుద్ధం కోసం గుహలోకి వెళ్లారు. గుహలో ప్రవేశించే ముందు వాలి సుగ్రీవునితో, నేను గుహలోకి వెళ్లి 15 రోజుల వరకు తిరిగి రాకపోతే నన్ను మృతుడిగా భావించు, రాజ్యాన్ని స్వాధీనం చేసుకో అని చెప్పి వాలి గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవుడు 1 నెలపాటు గుహ బయట ఎదురు చూశాడు. కానీ వాలి తిరిగి రాలేదు. ఆ తర్వాత గుహ ద్వారం దగ్గర రక్తం కారుతున్నట్టు కనిపించింది. సుగ్రీవుడు వాలి మరణించినట్లుగా భావించాడు. దాంతో అతను గుహ ద్వారాన్ని పెద్ద బండరాళ్లతో మూసేశాడు. అనంతరం సుగ్రీవుడు రాజసింహాసనంపై కూర్చొని రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. కానీ ఆ యుద్ధం ఫలితం వేరుగా ఉండింది. వాలి మాయావిని ఓడించి ప్రాణాలతో తిరిగొచ్చాడు. తన రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు సుగ్రీవుడు సింహాసనంపై కూర్చుని ఉండడం అతడికి కోపం తెప్పించింది. సుగ్రీవుడు రాజ్యాన్ని చేపట్టిన తర్వాత వాలికి తీవ్ర కోపం వచ్చింది. ఆగ్రహంతో అతను వచ్చి సుగ్రీవుణ్ణి సింహాసనం నుంచి తొలగించి అతన్ని, అతని భార్యను తన సేవకులుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం వద్ద ఉండసాగాడు. వాలికి శాపం ఉండడంతో అతను ఋష్యముఖ పర్వతానికి చేరితే తన ప్రాణం నిలబడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీరాముడు సుగ్రీవుడికి సాయం చేయడానికి వాలి మీద బాణాన్ని సంధించి అతన్ని వధించాడు. వాలి కుమారుడు అంగదుడు శ్రీరాముడి సైన్యంలో చేరి శ్రీరాముడికి మద్దతిచ్చాడు. వాలి భార్య తార బ్రహ్మచారిణిగా మారింది. కానీ ఆ సమయంలో వాలి శరీరానికి ఏమైందనే ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో గోకుల వంశానికి చెందిన ప్రజలు అక్కడే ఉన్నారు. అలాగే మాయావి రాక్షసులు కూడా ఆ ప్రాంత ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. వాలి 2 సోదర రాక్షసులను హతమార్చినప్పుడు గోకుల వంశం ప్రజలు వాలిని తమ రాజుగా గుర్తించారు. వాలి మరణం తర్వాత వారు వాలి శరీరాన్ని తీసుకువెళ్లి ఒక ప్రత్యేకమైన పదార్థంతో శరీరానికి లేపనం పూసి పేటికలో భద్రపరిచారు. వాలి శరీరం వారి సమీపంలో ఉంటే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవనేది వాళ్ల నమ్మకం. వారి నమ్మకం నిజమైందని స్పష్టమైంది. ఎందుకంటే ఎవరైనా రాక్షసుడు లేదా వేరే రాజు ఆ ప్రాంతంలో అడుగు పెడితే అతని ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించేది. దీనివల్ల గోకుల వంశానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉంది. ఈ విధంగా వాలి శరీరాన్ని భద్రపరచడం ద్వారా వాళ్ళు రక్షణ పొందారు. వాలి శరీరాన్ని భద్రపరిచిన గుహలో ప్రవేశించిన ఎవ్వరైనా ఎక్కువసేపు అక్కడ ఉండలేరు. ఎందుకంటే వారి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది, బలం కోల్పోయినట్టుగా అనిపిస్తుంది, భయం కలుగుతుంది. మరి మరణానంతరం వాలి తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? ఇది పురాణాల్లోని ఒక ఆసక్తికరమైన కథ.
పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు వాలిని చంపడానికి చెట్టు వెనక నుంచి బాణాన్ని సంధించాడు. ఆ తర్వాత ద్వాపర యుగం ప్రారంభమైంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించాడు. ఒకరోజు ఆయన ఒక చెట్టు కింద కూర్చుని తన మధురమైన వేణుగానంతో బాసురిని వాయిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వేటగాడు అటవీ జంతువులను వేటాడుతూ ఉన్నాడు. అతను ఏదో జంతువును వెంబడిస్తున్నాడని భావించాడు. శ్రీకృష్ణుని జంతువుగా అర్థం చేసుకున్న జరా బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం సూటిగా వెళ్లి శ్రీకృష్ణుడి కాలిని గుచ్చుకుంది. జరా ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత తను పొరబడిన విషయాన్ని గుర్తించాడు. ఆ సంఘటన తరువాత శ్రీకృష్ణుడు శాంతి పొందుతూ తన అవతారాన్ని సమాప్తి చేశాడు. అయితే జరా అనే వేటగాడు అనుకోకుండా ఒక జింక అనుకుని సాక్షాత్ శ్రీకృష్ణునిపై బాణం వేశాడు. ఆ తర్వాత తను చేసిన తప్పు తెలుసుకుని చాలా బాధతో శ్రీకృష్ణుని పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు అతన్ని సాంత్వనపరిచి, భయపడాల్సిన అవసరం లేదు, ఇది నీ కర్మతో జరుగుతున్న పరిణామం మాత్రమే అని నచ్చ చెప్తాడు. శ్రీకృష్ణుడు జరాకు తన గత జన్మను గుర్తు చేస్తాడు. త్రేతాయుగంలో అతను వాలి రూపంలో జన్మ పొందినట్లు, ఆ సమయంలో శ్రీరాముడు తనపై బాణం ప్రయోగించాడని, అలా తన మరణం జరిగిందని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ జన్మలో శ్రీకృష్ణుడికి బాణం వేయడం ద్వారా ఆ లెక్క సరిపోయిందని తెలుసుకుంటాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎప్పుడూ ఎవరి కర్మ దాగదు, దాచుకోలేము. జరా వేటగాడిగా పునర్జన్మ పొందడం ద్వారా పూర్వజన్మ కర్మ ఫలితం పూర్తయింది. అలా వాలి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఎంత గొప్పవో కదా మన పురాణాలు. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.